హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. మారుతి గారి డైరెక్షన్లో హీరో ప్రభాస్గా మన ముందుకు వచ్చింది రాజాసాబ్ మూవీ. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది. దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ గారి స్పీచ్ అయితే హైలైట్, అసలు దద్దరిల్లింది, మస్తు అనిపించింది. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అందరికీ పండుగ, అసలు వేరే లెవెల్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నా చిన్న ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హీరో ప్రభాస్ గారు స్టేజ్ పైనకి వస్తారు. యాంకర్ సుమ మైక్ ఇవ్వడం జరుగుతుంది. రావడంతోనే సుమ చేత నుంచి మైక్ తీసుకొని సుమ పైన కామెడీ పంచెస్ వేయడం జరుగుతుంది. సుమ గారు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఉంటే జోస్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అనమాట. హీరో ప్రభాస్ గారు వెనకాల హెయిర్స్కి ఒక పిలక వేసుకొని వస్తాడు అనమాట. దాని గురించి డార్లింగ్స్ మీ అందరికీ నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్నా మీకోసం అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ చెప్తాడు. మస్తు అనిపించింది అది కూడా. ఇప్పుడు అసలైన స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. 3 yearsగా చాలా స్ట్రెస్తో స్ట్రెయిన్తో ఫ్యాన్స్కి, డార్లింగ్ ఫ్యాన్స్కి ఏదో చేయాలని చెప్పి, మంచి ఎంటర్టైనింగ్ ఒక మూవీ ఇవ్వాలని చెప్పి చాలా వేచి ఎదురు చూసి ఈ టైం గురించి మారుతి గారితో కలవడం జరిగింది. ఈ స్క్రిప్ట్ మారుతి గారి రాయడం జరిగింది, వారితో డిస్కస్ చేయడం జరిగింది అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట ప్రభాస్. ప్రభాస్ గారు అంటారు, ఫైనల్లీ నేను అనుకున్న కామెడీ కమ్ హర్రర్ మూవీ మారుతి గారితో సాధ్యమైంది అని చెప్పి ఫైనల్లీ అంటాడు. హీరో ప్రభాస్ చెప్తాడనమాట, నేను మారుతి డైరెక్టర్ ఆయన రైటింగ్ స్కిల్స్కి ఫ్యాన్ అయిపోయినా అసలు అని అంటాడు. ఎందుకంటే క్లైమాక్స్ సీన్ అదిరిపోయేటట్టు రాస్తాడంట. అందుకని ప్రభాస్ గారు కూడా మారుతి గారి ఫ్యాన్ అయిపోయినా అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ ప్రభాస్ గారు ఒక ఎలివేషన్ లైన్ చెప్తాడనమాట. మస్త్ అనిపిస్తుంది మారుతి గారిని. ఇది పెన్తో రాసావా లేకుంటే మిషన్తో రాసావా ఈ క్లైమాక్స్ సీన్ అని అంటాడు. ఒక హైప్ ఇచ్చే మూమెంట్ అనిపించింది అసలు. అండ్ ఫైనల్లీ ప్రభాస్ గారు చెప్తారు, 15 years 15 సంవత్సరాల తర్వాత ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీతో మీ ముందుకు వస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది నాకు అని అంటాడు. నా మూవీతో పాటు సంక్రాంతికి వచ్చే అన్ని హీరోల మూవీలు హిట్ కావాలని, అందరి మూవీస్ హిట్ కావాలని కోరుకుంటాడు అనమాట. ఈ స్పీచ్ ఎండ్ చేస్తూ లవ్ యూ డార్లింగ్స్ అని చెప్పి ఫ్యాన్స్కి చెప్పి ఈరోజు స్పీచ్గా మాట్లాడినా అని చెప్పి చెప్తాడనమాట. ఇంకో వచ్చే రోజుల్లో ఇరగదీస్తా అనే డైలాగ్ కూడా వాడతాడు. మస్తు అనిపించింది అది. రాజాసాబ్ మూవీ జనవరిలో వస్తుంది. అసలు ట్రైలర్ కూడా అదిరిపోయింది, మస్తు అనిపిస్తుంది. హారర్ కమ్ ఎంటర్టైనింగ్, కామెడీ కమ్ హారర్, ఈ జోనర్లో వస్తున్న ఈ రాజాసాబ్ మూవీ చాలా మంచిగా అనిపిస్తుంది ట్రైలర్ కూడా. సో పక్కా థియేటర్స్కి వెళ్ళి చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.